మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రత్నగిరి వాసుడు మీసాల రాయుడు శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం 5 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఈవో వీర్ల సుబ్బారావు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ రోహిత్ గారి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం ఆలయానికి చేరుకొని స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షించారు. శ్రీ పుష్పయాగం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులైతే చేరుకున్నారు. ఆలయంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు జాకెట్తో పాటు ప్రసాదాన్ని, పసుపు కుంకుమల్ని కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే వారికి ప్రసాద వితరణ కూడా చేశారు. 5 రోజుల పాటు జరిగిన ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారి కరుణ కటాక్షాలను పొందారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారైతే మాత్రం ఆ భక్తులైతే చెబుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా, కళ్ళు మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతుల నడుమ ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. జై శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు శ్రీ పుష్పయాగం చాలా ఆనందంగా భక్తులందరి యొక్క సహకారంతో, తర్వాత మన కార్యాలయ సిబ్బంది, దేవాదాయ కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదంగా సాగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీ పుష్పయాగం సందర్భంగా ఆయన ఆశీస్సులను పొంది మీ జన్మను ధన్యం చేసుకోవాలని కోరుతున్నాను. జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. కోరిన వరాలన్నీ ఇచ్చే అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా పూర్తయ్యాయి. స్వామివారి సన్నిధిలో 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. 8వ తేదీ నాడు రాత్రి 9:30 గంటలకు వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి, అమ్మవారికి కూడా దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ మరుసటి రోజు ప్రధాన ప్రవేశ స్థానిపాక శేషహోమాలు జరిగాయి. 3వ రోజు సదస్యం జరిగింది. 4వ రోజు వనవిహారోత్సవం జరిగింది. అదే రోజు 4 గంటలకు రథోత్సవం చాలా వైభవపేతంగా అన్నవర పురవీధుల్లో స్వామివారు అమ్మవారితో కలిసి తిరిగారు. ఇది చాలా వైభవపేతంగా జరిగింది. తరువాత ఈ 13వ తేదీ, ఈ రోజు అనగా 13వ తేదీన సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవపేతంగా, కనుల పండుగగా చాలా వైభవంగా జరిగింది. ఎంతోమంది భక్తులు స్వామివారి సన్నిధానానికి వచ్చి ఈ శ్రీ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి యొక్క ప్రసాదంగా రవికల బట్ట, గాజులు, అలాగే పసుపు కుంకుమ స్వామివారి ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా దేవస్థానం వారి వితరణ జరిగింది. చాలా వైభవపేతంగా జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఇప్పటితో పూర్తయ్యాయి. జై సత్యదేవ.